ముందస్తుకు ముహూర్తం కుదిరింది. 4 రాష్ట్రాలతో పాటు తెలంగాణలో ఎన్నికల రణభేరి మోగింది. రాష్ట్రంలో నవంబర్ 12న నోటిఫికేషన్ వెలువడుతుండగా డిసెంబర్ 7న 119 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 11న జరగనుంది. ఎన్నికల నియమావళి ఇప్పటికే అమల్లోకి వచ్చేసింది. ఇక రాజకీయ పార్టీలు ప్రజాక్షేత్రంలో తమ బలాబలాలు తేల్చుకోవాల్సిందే మిగిలింది. ఇప్పటికే ఆయా పార్టీలు తమ ప్రత్యర్థులపై చేస్తున్న విమర్శలతో వేడెక్కిన వాతావరణం, ఎన్నికల నగారా మోగడంతో ఆ మాటల తూటాలు మరింత పొదనెక్కనున్నాయి. అదును చూసి శత్రువులను దెబ్బ కొట్టేలా వ్యూహాలు రచించాలి. రాజకీయ చదరంగంలో ఈ వ్యూహాల విషయంలో జాగరూకతతో వ్యవహరించాల్సి ఉంటుంది. ఉద్యమ ప్రస్థానం మొదలు ప్రతిసారి కేసీఆర్ ఈ దిశగా ఎంచుకున్న వ్యూహం ప్రజల ముందుకెళ్లడమే. సమయానుకూలంగా ఎన్నికలకు వెళ్లి వారి తీర్పుతో సత్తా పరీక్షించుకుంటారు. ఉద్యమ సమయం నాటి ఆ ఎత్తుగడనే ఇప్పుడు మరోసారి ప్రయోగించారు గులాబీ దళపతి. 9 నెలల ముందే అధికారాన్ని వదులుకొని ప్రజా తీర్పునకు సిద్ధపడ్డారు. రాజకీయంగా సానుకూల పరిస్థితులను సొమ్ము చేసుకోవడంతో పాటు ప్రతిపక్షాలను సర్దుకునే సమయం ఇవ్వకుండా ముందస్తుకు సిద్ధమయ్యారు. ముందే శాసనసభ ఎన్నికలు పూర్తి చేసుకుంటూ లోక్సభ సమరం అనంతరం జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలన్నది ఆయన ఆలోచనగా కనిపిస్తోంది. అదును చూసి శత్రువును దెబ్బ కొట్టేలా వ్యూహాలు రచించడం, ప్రత్యర్థి తేరుకునేలోపు ఒకటి వెంట మరొకటి అస్త్రాలు సంధిస్తూ ఉక్కిరిబిక్కిరి చేయడం. సరిగ్గా ఇదే బాటలో ముందస్తు సమర సన్నాహాలను రక్తి కట్టిస్తున్నారు తెరాస అధినేత కేసీఆర్. 2014 ముందు నాటి పరిస్థితులపై ఉన్న అవగాహన, 4.5 పాలన అనుభవంతో ఊహించని దూకుడు ప్రదర్శిస్తూ ప్రస్తుతం రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితిని బలమైన రాజకీయ శక్తిగా తీర్చిదిద్ది ఎన్నికల కథన రంగానికి సిద్ధం చేశారు. ఇప్పుడు ప్రచార పర్వంలో పేలుతున్న మాటల తూటాలు వ్యూహంలో భాగంగానే కనిపిస్తోంది. ఈ క్రమంలో ప్రచారంలో ప్రధానంగా ఏ అంశాల చుట్టూ తిరగనుందో స్పష్టమైన సంకేతాలు కూడా ఇచ్చేశారు. ఏమన్నా చేయాలి, టీఆర్ఎస్ నొడగొట్టాలి, ఎన్ని అబద్ధాలన్నా చెప్పాలి అనే మాటతో కుట్రలు బంతా ఉన్నారు. కుట్రలు ఎన్ని ఉన్నాయో మీకు తెలుసు. కుట్రలలో కొత్త కుట్ర, సిగ్గు లేకుండా, శరం లేకుండా, పౌరుషం లేకుండా ఈనాటి హీనంగా చంద్రబాబు నాయుడు దొరకతాడు. చంద్రబాబు నాయుడు అది మా కూటమా, కాలకూట విషమా? మా కూటమా, మా తెలంగాణ నాశనం చేసే కూటమా? ఎన్నికల కోసం ఎప్పటి నుంచో ప్రణాళికలు అమలు చేస్తున్న గులాబీ దళపతి పార్టీ పనితీరు, శాసనసభ్యుల పనితీరుపై ఎప్పటికప్పుడు సర్వేలు చేయించారు. ఇప్పుడు కూడా వివిధ సంస్థల ద్వారా వివిధ రూపాల్లో సర్వేలు చేయిస్తూ పార్టీ నేతలకు ప్రజల్లో ఉన్న ఆదరణ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. సర్వేల ఫలితాలు నేతలకు వివరిస్తూ వెనుకంజలో ఉన్న చోట్ల సరిదిద్దుకోవాలంటూ సూచిస్తున్నారు. వరుస సర్వేల మధ్య తేడా, పార్టీ నేతల మధ్య ఉన్న అంతరాలు, ఇలా అన్నింటినీ విశ్లేషిస్తూ ఎక్కడ ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం తెరాస నేతలు చెప్తున్న ప్రకారం ఏ సర్వే చూసినా పార్టీ పరిస్థితి అద్భుతంగానే ఉందని అంటున్నారు. పార్టీ అభ్యర్థులు 100కు పైగా స్థానాల్లో గెలుస్తారని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల పార్టీ శాసనసభాపక్ష, పార్లమెంటరీ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశంలో ప్రకటించారు. వరుస ప్రచార సభల్లోనూ అదే చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో 75 స్థానాలు తగ్గకుండా పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని తెరాస ధీమాతో ఉంది. 4 ఏళ్లుగా కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సునాయాసంగా గెలుపు తీరాలు చేరుస్తాయని అంటున్నారు. అందులో భాగంగానే అసంతృప్తులను సాధ్యమైనంత మేర బుజ్జగించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సమస్యాత్మకంగా మారిన చోట అసమ్మతి నేతలపై చర్యలకు వెనుకాడడం లేదు. కఠిన చర్యల ద్వారా శ్రేణులు ఎవరైనా అధిష్టానం మాటకు కట్టుబడి ఉండాల్సిందే అని స్పష్టం చేస్తున్నారు.
నిజానికి షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో లోక్సభతో పాటే రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే 2 ఎన్నికలు కలిసి జరిగితే దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలకు ప్రాధాన్యముంటుందని, చర్చంతా జాతీయ రాజకీయాలపైనే నడుస్తుందనేది కేసీఆర్ భావన. దేశవ్యాప్తంగా ఉండే రాజకీయ పరిస్థితులు రాష్ట్రంపైన ప్రభావం చూపుతాయని అంచనా. ఈ నేపథ్యంలో లోక్సభతో సంబంధం లేకుండా శాసనసభ ఎన్నికలు విడివిడిగా జరగడం శ్రేయస్కరమనే నిర్ణయానికి కేసీఆర్ వచ్చినట్లు తెరాస పార్టీ వర్గాలు అంటున్నాయి. అందుకోసమే 4 రాష్ట్రాల ఎన్నికలతో పాటు తెలంగాణకు ఎన్నికలు జరిగేలా శాసనసభను రద్దు చేసి పోరుబరిలో నిలిచారు. ఈ కసరత్తులో విపక్షాల పార్టీలపైన ప్రాథమికంగా ఓ అంచనాతో ఉన్నారు గులాబీ దళపతి. ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, తెలుగుదేశం, భాజపా, జనసమితి, వామపక్షాలకు పరిస్థితులు మాత్రం ఆశాజనకంగా లేదని భావిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఎన్నికల దిశగా సన్నద్దం కాలేదని, ఈ పరిస్థితుల్లోనే ఎన్నికలకు వెళ్లడం శ్రేయస్కరంగా ఉంటుందన్న నిర్ణయానికి వచ్చారు. కాంగ్రెస్ నాయకత్వ వైఫల్యం, అంతర్గత కుమ్ములాటలకు తోడు 40 వరకు నియోజకవర్గాల్లో వారికి సరైన అభ్యర్థులు లేరన్నది తెరాస అంచనా. ఒకవేళ కూటమి కట్టి ఎదురు నిలిచినా అది సాధారణ ఎన్నికల నాటికైతే కూటమి బలపడే అవకాశమున్నందున పూర్తి సర్దుబాటు కాకముందే ఎన్నికల వల్ల కలిసి వస్తుందని దూకుడుగా ముందుకెళ్లారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికల వ్యూహం వెనుక మరో ఆలోచన జాతీయ రాజకీయాలు అని తెరాస వర్గాలు చెప్తున్నాయి. అదే ఫెడరల్ ఫ్రంట్ సంగతి. ఇప్పటికే ఆయన ప్రత్యామ్నాయ సమాఖ్య కూటమిపై వివిధ రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపారు. ఆ దిశగా చూసినప్పుడు లోక్సభతో పాటే శాసనసభ ఎన్నికలు జరిగితే పూర్తిగా అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించాల్సి వస్తుందని, అదే విడిగా జరిగితే ఆ పరిస్థితి ఉండబోదని అంచనా వేస్తున్నారు. శాసనసభ ఎన్నికలు పూర్తయితే అదే జోరుతో లోక్సభ ఎన్నికలు ఎదుర్కోవచ్చని, ఇతర రాష్ట్రాల్లోనూ పర్యటించవచ్చని భావిస్తున్నారు. బయట రాష్ట్రాల్లో భావసారూప్యత గల పార్టీలకు అనుకూలంగా ప్రచారం చేసేందుకు అవకాశం లభిస్తుందని, తద్వారా లోక్సభ ఎన్నికల అనంతరం జాతీయ రాజకీయాల్లోనూ క్రియాశీలక పాత్ర పోషించవచ్చన్నది కేసీఆర్ ఆలోచనగా కనిపిస్తోంది. సన్నద్ధతకు సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎప్పటికప్పుడు స్వయంగా సమీక్షిస్తూ ఎన్నికల వ్యూహాలు రచిస్తున్నారు కేసీఆర్. జిల్లాల వారీగా పర్యటనల్లో ఎక్కడి విషయాలు అక్కడికక్కడే తెలుసుకుంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల తరహాలోనే ఈసారి కూడా కుమారుడు కేటీఆర్ చేతుల మీదుగా అసెంబ్లీ ఎన్నికలు జరిగేలా కేసీఆర్ పావులు కదిపారు. ప్రగతి నివేదన సభ నిర్వహణ, ఏర్పాట్లు, పర్యవేక్షణ బాధ్యత పూర్తిగా కేటీఆర్కే అప్పగించిన ముఖ్యమంత్రి అనంతరం ఎన్నికల సంబంధిత పనులు కూడా ఆయన ద్వారానే జరిగేలా చూస్తున్నారు. నియోజకవర్గాల్లో అసమ్మతి నేతలను బుజ్జగించడం, జిల్లాల వారీగా పార్టీ ముఖ్య నేతలతో చర్చలు, అభ్యర్థుల కష్టనష్టాలు, ప్రచారం, సామాగ్రి తదితర అంశాలన్నింటినీ పూర్తిగా యువనేతే పర్యవేక్షిస్తున్నారు. ఇవాళ నేను చూసిన బట్టి విక్రమార్క గారు ఆయన అంటాడు, ఇది ఒక కుటుంబానికి ప్రజలకు మధ్యన జరుగుతున్న పోటీ. వాస్తవం, నేను కూడా ఒప్పుకుంటా. ఖచ్చితంగా ఇది ఒక కుటుంబానికి ప్రజలకు మధ్యన జరుగుతున్న పోటీ. ఏ కుటుంబం? రాహుల్ గాంధీ కుటుంబానికి తెలంగాణ ప్రజలకు మధ్యన జరుగుతున్న పోటీ. ఇప్పుడు తెరాస ధీమా కనబరుస్తోన్న ప్రకారం శాసనసభ ఎన్నికల్లో గెలిచి అధికార పీఠాన్ని నిలబెట్టుకుంటే ఆ పార్టీకి ఇక ఇప్పట్లో డోకా లేనట్లే. ఇప్పటికే తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగిన గులాబీ పార్టీ మరింత సుస్థిరత సాధించేందుకు దోహదపడుతోంది. వరుసగా 2 ఎన్నికల్లో ఓటమి పాలైన విపక్షాలను మరింతగా బలహీనపరిచే ప్రణాళికలను పూర్తి స్థాయిలో అమలు చేస్తారు. తమ నాయకత్వంపై ప్రజలు ఉంచిన నమ్మకంతో ఇటు రాజకీయ, అటు పాలనా వ్యవహారాల్లో మరింత దూకుడుగా వ్యవహరించే ఆస్కారముంటుంది. తండ్రి తర్వాత ఎన్నికల్లో అన్నీ తానై వ్యవహరిస్తోన్న కేటీఆర్ రాజకీయ వారసత్వానికి పూర్తిస్థాయి ఆమోదం లభించినట్లవుతుంది. ముఖ్యమంత్రి పీఠంపై కేటీఆర్ను కూర్చోబెడతారన్న ఊహాగానాలు నిజమయ్యే అవకాశాలను తోసిపుచ్చలేం. సానుకూల రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ముందస్తుకు వెళ్లిన తెరాసకు శాసనసభ ఎన్నికలు అత్యంత కీలకం. పార్టీ భవిష్యత్తును నిర్దేశించనున్న కీలకమైన ఎన్నికలుగా వీటిని భావించవచ్చు. దూకుడు మీద ఉన్న అధికార తెరాస గద్దె దించడమే లక్ష్యంగా విపక్షాలు కూడా దీటైన వ్యూహాలే రచిస్తున్నాయి. అవగాహనతో ఉన్న పార్టీలన్నీ కూటమిగా జట్టు కడుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, తెలుగుదేశం, తెలంగాణ జనసమితి, సిపిఐ మహాకూటమిగా కేసీఆర్ను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నాయి.
అమరవీరుల ఆశయాలే ఎజెండాగా కనీస ఉమ్మడి ప్రణాళిక రూపొందించుకుని ఎన్నికల్లో కలిసి పనిచేయనున్నాయి. తెరాస సర్కార్ వైఫల్యాలు ఎండగట్టడంతో పాటు అన్ని వర్గాల భాగస్వామ్యంతో ప్రజాస్వామ్యయుత పాలనే అజెండాగా ప్రజల్లోకి వెళ్లనున్నాయి. కూటమిలో పెద్దన్నగా కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలు అత్యంత కీలకంగా మారనున్నాయి. ముందే వచ్చిన శాసనసభ ఎన్నికలకు ఒంటరిగా కాక కలిసి వచ్చే పార్టీలతో కలిసి ఉమ్మడిగా వెళ్లాలని నిర్ణయించుకున్నాయి విపక్ష పార్టీలు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తో పాటు తెలుగుదేశం, తెలంగాణ జనసమితి, సిపిఐలు మహాకూటమిగా జట్టుకట్టి ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమయ్యాయి. ఈ కూటమి ప్రయత్నాల వెనక కారణాలు అనేకం. వాటిల్లో ప్రధానమైనవి రెండు. మొదటిది, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితిని ఒంటరిగా ఎదుర్కోవడం అంటే సాధారణమైన విషయం కాదు. రెండు, విపక్ష పార్టీలన్నీ విడివిడిగా ఎన్నికల బరిలో దిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి గులాబీ పార్టీకే లాభించే అవకాశాలుండడం. అందుకే విడిగా కాకుండా భావ సారూప్యత కలిగిన పార్టీలతో కలిసి ఉమ్మడిగా ఎన్నికలకు వెళ్తున్నట్లు కూటమి నేతలు చెప్తున్నారు. ఈ ఎన్నికల్లో తప్పనిసరిగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభంజనం, కాంగ్రెస్ వేవ్ నడుస్తుంది చెప్పడానికి మీరే నిదర్శనం. మీ ఉత్సాహం ఏమన్నా చేస్తున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో ఇంత ఉత్సాహంతో గద్వాల్లో ఈ సభ జరగడం తప్పనిసరిగా కేసీఆర్ కి వణుకు పుట్టిస్తుంటది. తెలంగాణలో కేసీఆర్ పని అయిపోయింది. 4 ఏళ్ల పాటు దుర్మార్గపు పరిపాలన తర్వాత ఆయన కర్మ, ఆయననే ముందస్తు ఎన్నికలు కోరుకుండు. ఈ నేపథ్యంలోనే 4.5 తెరాస సర్కార్ వైఫల్యాలతో పాటు అమరుల త్యాగంతో ఏర్పాటైన తెలంగాణలో అన్ని వర్గాల భాగస్వామ్యంతో ప్రజాస్వామ్యయుత పాలన అంశమే ప్రధాన అంశాలుగా ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమైంది మహాకూటమి. ప్రత్యేక రాష్ట్రం కోసం అసుబులు బాసిన అమరవీరుల ఆకాంక్షలే కూటమి అజెండాగా నేతలు చెప్తున్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి, అమరవీరుల ఆశయాలే తమ ప్రాధాన్యాలుగా ఉంటాయని, ఇందుకోసం కనీస ఉమ్మడి ప్రణాళిక రూపొందిస్తున్నామని అంటున్నారు. కనీస ఉమ్మడి ప్రణాళిక ఆధారంగా ప్రజల ముందుకు జట్టుగా వెళ్లి శాసనసభ ఎన్నికల్లో విజయఢంకా మోగించాలని కూటమి భావిస్తోంది. అందుకు తగ్గట్టే కూటమి భాగస్వామ్య పక్షాలన్నీ విస్తృత స్థాయిలో సంప్రదింపులు జరుపుతున్నాయి. మహాకూటమిలో పెద్దన్న పాత్ర సహజంగా కాంగ్రెస్దే. 10 ఏళ్ల పాటు రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉండి గత ఎన్నికల్లో 2 చోట్ల ఘోర పరాజయాన్ని చవిచూసింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చామని ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన పార్టీగా ప్రజల్లోకి వెళ్లినా కూడా 2014 ఎన్నికల్లో ఫలితం లేకుండా పోయింది. అధికారానికి దూరమయ్యాక జరిగిన పరిణామాల్లో పార్టీ మరింతగా బలహీనపడింది. పార్టీ తరపున ఎన్నికైన కొందరు శాసనసభ్యులు, ఎంపీలు కూడా తెరాసలోకి వలస వెళ్లారు. స్థిరత్వం రావాలంటే తాము బలపడ్డంతో పాటు ప్రత్యర్థుల్ని బలహీనపర్చాలన్న ఎత్తుగడను కాంగ్రెస్ పై తెలంగాణ రాష్ట్ర సమితి ప్రయోగించింది. రాజకీయ పునరేకీకరణ పేరిట తెరాస చేపట్టిన ఆపరేషన్ గులాబీతో గ్రామస్థాయి మొదలుకుని రాష్ట్ర స్థాయి వరకు హస్తం పార్టీ కార్యకర్తలు, నేతలు కారెక్కి వెళ్లిపోయారు. పార్టీ బలహీనపడ్డమే కాక నైతిక స్థైర్యమూ దెబ్బతింది. వరుస పరాజయాలు ఇంకా ఇబ్బందుల్లోకి నెట్టాయి. మెదక్, వరంగల్ లోక్సభ ఉప ఎన్నికలతో పాటు పార్టీ శాసనసభ్యులు మరణించిన కారణంగా వచ్చిన నారాయణ ఖేడ్, పాలేరు ఉప ఎన్నికల్లోనూ ఓటమి పాలైంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కేవలం 2 స్థానాలకే పరిమితమైంది. వరంగల్, ఖమ్మం తదితర ఇతర మున్సిపల్ ఎన్నికల్లోనూ ఇదే తరహా పరిస్థితి. మండలి ఎన్నికల్లోనూ మెజార్టీ స్థానాల్లో ఓటమి పాలు కాగా నల్గొండ, మహబూబ్ నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గాల్లో మాత్రం పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. వీటన్నింటికీ తోడు గ్రూప్ తగాదాలు, వర్గపోరు, కుమ్ములాటలు కాంగ్రెస్లో సహజమే.
గ్రామస్థాయి మొదలుకుని రాష్ట్ర స్థాయి వరకు నేతలు పరస్పరం కుమ్ములాటలు, వర్గపోరుతో నిత్యం సతమతమవుతూనే ఉన్నారు. నిత్యం ఒకరిపై మరొకరి ఆరోపణలు, నాయకత్వంపై విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. కొన్ని వివాదాలు రచ్చకెక్కాయి కూడా. పార్టీ ఎన్నికల కమిటీల ప్రకటన సందర్భంగా రేగిన మంటలే అందుకు నిదర్శనం. కీలక స్థానాల్లో ఉన్న నేతలే తీవ్ర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. కానీ ఈ లుకలుకలపై ఢిల్లీ నాయకత్వం తీవ్ర స్థాయిలో దృష్టి సారించిన తర్వాత పరిస్థితులు సద్దుమణిగాయి. విభేదాల స్థానంలో సఖ్యత రాగాలు వినిపించడం మొదలుపెట్టాయి. ఇది ఒక రకంగా పార్టీకి పెద్ద ఊరటే అని చెప్పొచ్చు. రాహుల్ గాంధీ పర్యటనలు, రాష్ట్ర నేతల బస్ యాత్రలు లాంటి కార్యక్రమాలు కూడా కొంతమేర పార్టీకి కొత్త ఊపిరిలందించాయి. తెలుగుదేశం నుంచి వచ్చిన వలసలతో కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహం వచ్చింది. తాజాగా తెరాస అసంతృప్తులు హస్తం పార్టీ కండువా కప్పుకుంటున్నారు. ఈ పరిస్థితులన్నింటి నేపథ్యంలో కలిసి వచ్చే పార్టీలతో కలిసి మహాకూటమి వేదికగా శాసనసభ ఎన్నికలకు సిద్ధమైంది. 2 లక్షల రైతు రుణమాఫీ, నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి, ఉచితంగా 6 గ్యాస్ సిలిండర్లు, పింఛన్ల పెంపు తదితర ప్రజాకర్షక హామీలు ఇప్పటికే ప్రకటించింది హస్తం పార్టీ. ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి అధికారం దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. అయితే హస్తం నేతలు ఎంత విశ్వాసంగా ఉన్నారో అంతమేర భయాందోళనల్లో కూడా లేకపోలేదు. కేసీఆర్ కు తగ్గ నేత కాంగ్రెస్ లో దుర్భిణి పెట్టి చూసినా దొరకడం కష్టమే. ఉన్న నేతల్లోనూ సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అయితే కేసీఆర్ వైఫల్యాలు, పోకడలే తమను గెలిపిస్తాయన్నది కాంగ్రెస్ నేతల వాదన. 4.5 ఏళ్ల పాటు ఏకైక కార్యక్రమం దాచుకోవడం, ఆ దొంగ సొమ్ముతో ఇప్పుడు ఎన్నికలు గెలవాలని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఈ దుర్మార్గపు పరిపాలన అంతం కావాలని, ఈ దుష్ట శక్తులను తెలంగాణ నుంచి తరిమి కొట్టాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తున్నాం. ఈ ఎన్నికలు కేసీఆర్ కుటుంబం, తెలంగాణ ప్రజల మధ్య జరగబోతున్నాయి. కేసీఆర్ నరేంద్ర మోదీ కా ఏజెంట్ హై, వహా బడా మోదీ, యహా చోటా మోదీ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు కూడాను. ఒకవేళ కాంగ్రెస్ నేతల ఆశలు ఫలించి అధికారంలోకి వస్తే మాత్రం పార్టీ మళ్లీ నిలదొక్కునేందుకు అవకాశం ఉంటుంది. పార్టీని వదిలి వెళ్లిన నేతలు తిరిగి సొంత గూటికి చేరేందుకు ఆస్కారం ఉంటుంది. తెలంగాణలో గెలిస్తే ఆ ప్రభావం జాతీయ రాజకీయాలపైన పడే అవకాశం ఉంటుంది. సహజంగానే పార్టీకి ఆత్మవిశ్వాసం కలుగుతుంది. కలిసి వచ్చే పార్టీలతో కలిసి జాతీయ స్థాయిలోనూ విజయ బావుట ఎగురవేసేందుకు కాంగ్రెస్కు అవకాశం ఉంటుంది. గతంలో ఘనంగానే ఉన్నప్పటికీ విభజన అనంతర పరిణామాల్లో బలహీనపడ్డ తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. తెరాస ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్తో సైతం జతకట్టి మహాకూటమి వేదికగా ఎన్నికల పోరుకు వెళ్తోంది. ఇంకా కేడరున్న నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులను బరిలో దింపి తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలన్నది ఆ పార్టీ ఆలోచన. ఉద్యమ ఆకాంక్షలతో ఏర్పాటైన తెలంగాణ జనసమితి భారీ అంచనాలతో ఎన్నికల బరిలోకి దిగుతుంటే తెరాసకు తామే ప్రత్యామ్నాయం అంటోంది భారతీయ జనతా పార్టీ. సిపిఐ మహాకూటమితో మిగతా లెఫ్ట్, ఇతర పార్టీలు, సామాజిక సంఘాలతో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ వేదికగా సిపిఎం ఎన్నికలకు సిద్ధమవుతోంది. రాష్ట్ర విభజన అనంతరం గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ తెలంగాణలో 15 సీట్లకు మాత్రమే పరిమితమైంది. అవి కూడా రాజధాని హైదరాబాద్ తో పాటు శివారు నియోజకవర్గాల్లోనే ఎక్కువగా వచ్చాయి. మహబూబ్ నగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో మిగతా స్థానాల్లో పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. అనంతర పరిణామాల్లో పార్టీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్రావు సహా 12 మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు దశల వారీగా గులాబీ కండువా కప్పుకున్నారు. వారి ఏకైక ఎంపీ మల్లారెడ్డి కూడా కారెక్కిపోయారు. చివరిలో రేవంత్ రెడ్డి హస్తం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అలాంటి గడ్డు పరిస్థితి నుంచి మళ్లీ తెలంగాణలో తమ పట్టు నిలబెట్టుకోవాలన్న లక్ష్యంతో ఎన్నికలకు సిద్ధమవుతోంది తెలుగుదేశం పార్టీ. ఒంటరిగా కాక భావ సారూప్యత గల పార్టీలతో మహాకూటమిగా ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమైంది. తెరాసను ఎదుర్కోవాలన్న ఏకైక లక్ష్యంతో చరిత్రలోనే తొలిసారిగా కాంగ్రెస్ తో జట్టు కట్టేందుకు సిద్ధపడిన తెలుగుదేశం విమర్శలకు సైతం వెరవక ఎన్నికల పోరుకు వెళ్తోంది. పార్టీ బలంగా ఉన్న స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది. అందుకు అనుగుణంగానే సీట్ల సర్దుబాటు చేసుకోవాలని భావిస్తోంది. గతంలో గెలిచిన అన్ని స్థానాలు ఇవ్వాలని కోరుతోంది. కేడరున్న హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, ఖమ్మంతో పాటు నేతలు బలంగా ఉన్న చోట కూటమి సీట్లు కేటాయించాలని తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నారు. సీట్ల విషయంలో పంతాలకు పోకుండా విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలన్న ఆలోచనలో నేతలు ఉన్నారు.
కాంగ్రెస్తో తెలుగుదేశం జతగట్టడం అనేది అందరికి కూడా ఆశ్చర్యమే. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మాకు తెలుగుదేశం అనుకునే వాళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచించాం. కానీ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. ఒక పక్కన డెమోక్రసీ, రెండో పక్కన పార్టీనే లేకుండా చేయాలనేటువంటి విధానాలు వచ్చినప్పుడు కలవడంలో అభ్యంతరకరం ఎవరికి ఉండదు. ఎలా చూసినా తెలుగుదేశం పార్టీకి శాసనసభ ఎన్నికలు అత్యంత కీలకం. ఎందుకంటే ఈ ఫలితాలు రానున్న రోజుల్లో తెలంగాణలో పార్టీ భవిష్యత్ను నిర్దేశిస్తాయి. ఎన్నికల్లో అనుకున్న మేర సీట్లు సాధిస్తేనే నేతలు, క్యాడర్లు కాస్త విశ్వాసం నింపవచ్చు. రాష్ట్రంలో పార్టీ ఉనికిలో ఉంటుంది. అధినేత చంద్రబాబు నాయుడు కూడా పార్టీ పరిస్థితిపై దృష్టి సారించేందుకు అవకాశం ఏర్పడుతుంది. ప్రతికూల ఫలితాలు వచ్చి ఓటమి పాలైతే మాత్రం పార్టీకి గడ్డుకాలంగానే చెప్పుకోవచ్చు. మిగిలిన నేతలు తమదారి తాము చూసుకునే పరిస్థితులు ఉత్పన్నం కావచ్చు. అందుకే కూటమి సర్దుబాటులో భాగంగా వచ్చే స్థానాల్లో గౌరవప్రదమైన విజయాలు దక్కించుకుని సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది తెలుగుదేశం. ఇక తెలంగాణ జన సమితి మలివిడత తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపిన ఇద్దరు నాయకులు కేసీఆర్, కోదండరాం. తెరాస అధినేతగా కేసీఆర్ ఉద్యమిస్తే తెలంగాణ ఐకాస అధ్యక్షుడిగా కోదండరాం క్రియాశీలక పాత్ర పోషించారు. ఉద్యమ సమయంలో పూర్తి సన్నిహితంగా ఉన్న ఇద్దరు అనంతరం క్రమంగా దూరమయ్యారు. మొదట్లో ప్రభుత్వ విధానాలు సమర్థించిన ఐకాస కూడా క్రమంగా వాటిని వ్యతిరేకిస్తూ వచ్చింది. ఇదే సమయంలో ఉద్యోగ ఇతర సంఘాలు ఐకాసకు దూరమయ్యాయి. కోదండరాంపై విమర్శల దాడి చేసిన తెరాస నేతలు అసలు ఐకాస ఎక్కడిదని ప్రశ్నించారు. అలాంటి పరిస్థితి నుంచి విస్తృత చర్చలు, కసరత్తు అనంతరం తెలంగాణ జనసమితి పార్టీ స్థాపించారు కోదండరాం. అమరుల ఆశయాల సాధనే ధ్యేయంగా ప్రజాస్వామిక తెలంగాణ కోసం పోరాడతామని ప్రకటించారు. ఉద్యమ సమయంలో ఐకాస అధ్యక్షుడిగా పనిచేసిన కోదండరాం నేతృత్వంలోని జనసమితి పార్టీ ఎన్నికల్లో సత్తా చాటుతుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. తెరాసకు సరైన ప్రత్యామ్నాయం తామే అని, ఒంటరిగా ఎదుర్కొంటే నష్టం జరుగుతుందన్న భావనతో తాము భావ సారూప్యత కలిగిన పార్టీలతో కలిసి పోటీ చేస్తున్నట్లు నేతలు చెబుతున్నారు. అయితే తమ పార్టీ ప్రయోజనాలు దెబ్బతినేలా మాత్రం వ్యవహరించబోమని అంటున్నారు. అమరుల అజెండాతో కనీస ఉమ్మడి ప్రణాళిక ఆధారంగానే మహాకూటమి ఎన్నికలకు వెళ్తుందని, ప్రణాళిక పర్యవేక్షణ బాధ్యతలు కోదండరాం స్వయంగా పర్యవేక్షిస్తారని నేతలంటున్నారు. కొత్త పార్టీ అయినప్పటికీ సత్తా చాటి నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతామని చెప్తున్నారు. సూత్రరీత్యా అన్ని పార్టీలు అంగీకరించడంతో ఎలయన్స్ మీద చర్చ అనేది ప్రారంభమైంది. అది అంటే మేము అనుకునేదైతే ఎజెండాను ప్రదానం చేయాలి. అటు ప్రజల్లో కానీ, ఎన్నికల్లో కానీ, పార్టీల నడుమ కానీ ఎజెండా ప్రాతిపదికన పోవటమే కరెక్ట్గా ఉంటుంది. దాన్ని కీలకం చేసి దాని గురించే మాట్లాడాలని చెప్పి అనుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేసిన భారతీయ జనతా పార్టీ 2014 ఎన్నికల్లో 5 శాసనసభ స్థానాల్లో గెలుపొందింది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం ప్రభావం చూపలేకపోయారు. అప్పటి నుంచి వివిధ అంశాలపై తెరాస ప్రభుత్వంపై భాజపా నేతలు ఆందోళనలు, ఉద్యమాలు చేస్తూనే వచ్చారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల తరహాలోనే ఇక్కడ భాజపాను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆ పార్టీ నేతలు పలు దఫాలుగా ప్రకటించారు. జాతీయ అధ్యక్షుడు అమిత్ షా 2 దఫాలుగా తెలంగాణలో పర్యటించారు. కానీ మారిన పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ భాజపాకు దూరమైంది. అందుకే ఈసారి ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగనుంది కమలదళం. తెలంగాణ జనసమితితో కలిసి వెళ్లాలని అనుకున్నా అది సాధ్యం కాక 119 నియోజకవర్గాల్లోనూ ఒంటరిగానే బరిలో దిగనుంది. రాష్ట్రంలో తమ భాగస్వామ్యంతో ప్రభుత్వం ఏర్పాటు లక్ష్యంగా ఎన్నికలకు వెళ్తామని పార్టీ నేతలంటున్నారు. కేంద్రంలో మోదీ నేతృత్వంలో ప్రభుత్వం, రాష్ట్రంలో భాజపా భాగస్వామ్యంతో సర్కార్ అన్న నినాదంతో ముందుకు వెళ్తామని చెప్తున్నారు. మాకు పూర్తి నమ్మకం ఉంది. బీజేపీ ఈ ఎన్నికల్లో ఒక నూతన వరడి సృష్టించి మిగతా రాష్ట్రాలు అస్సాం, త్రిపుర, మేఘాలయ, మరి హర్యానా లాంటి రాష్ట్రాలు సాధించే విజయాలు కూడా ఇక్కడ కూడా పునరావృతమవుతాయని చెప్పి మాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న సిపిఐ ఒక్క స్థానానికే పరిమితమైంది. దేవరకొండలో ఆ పార్టీ అభ్యర్థి రవీంద్ర కుమార్ విజయం సాధించారు. కానీ తర్వాత ఆయన కూడా గులాబీ కండువా కప్పుకుని తెలంగాణ రాష్ట్ర సమితి తీర్థం పుచ్చుకున్నారు. అయినా పార్టీ మాత్రం తమ పోరాట పంథా వీడలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళన కొనసాగిస్తూనే వచ్చింది. ఇప్పుడు ముందస్తు ఎన్నికల్లో ఒంటరిగా కాకుండా కలిసి వచ్చే పార్టీలతో కలిసి వెళ్లాలని నిర్ణయించింది. మహాకూటమి ఏర్పాటుకు చొరవ చూపింది. కాంగ్రెస్, తెలుగుదేశం, జనసమితితో కలిసి మహాకూటమిగా ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. పార్టీ బలంగా ఉన్న చోట పొత్తులో భాగంగా సీట్లను పొంది ఉనికి కాపాడుకోవాలని సిపిఐ ప్రయత్నిస్తోంది. ప్రజలకు ఇవాని పోవాలా, కూటమి లక్ష్యమైంది. ఎందుకు సవాళ్లున్నాయి, తప్పనిసరిగా వీళ్ళు గెలవరు, వీళ్ళు సర్దుబాటు చేసుకోరు అనేటువంటి కూడా అడ సున్నాయి నొక్కులు లేకుంటే ఇంట్లో కూడా కుంపటి పెట్టే ప్రయత్నం సాగిస్తారు. ఏదైనా
మహాకూటమి ఏర్పాటు లక్ష్యం నెరవేరాలంటే అందరం సమన్వయంతో ముందుకు పోవాలనేదే నాకున్న అభిప్రాయం. సామాజిక బహుజన తెలంగాణ లక్ష్యంగా మరో వామపక్ష పార్టీ సిపిఎం అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తోంది. ఇతర పార్టీలు సామాజిక సంఘాలతో కలిసి బహుజన లెఫ్ట్ ఫ్రంట్ కూటమిని ఏర్పాటు చేసింది. ప్రత్యామ్నాయ ప్రణాళికతో ప్రజల ముందుకు వచ్చిన బిఎల్ఎఫ్ సామాజిక ఉద్యమకారుల్ని తమ వేదిక ద్వారా పోటీ చేయాలని ఆహ్వానిస్తోంది. ఇప్పటికే 27 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను ప్రకటించింది. అధికారంలోకి వస్తే బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేస్తామని, ఉప ముఖ్యమంత్రి పదవిని మహిళలకు ఇస్తామని బిఎల్ఎఫ్ ప్రకటించింది. సీట్ల కేటాయింపులోనూ బీసీలకు పెద్దపీట వేస్తామని, 60% సీట్లు బలహీన వర్గాలకే ఇస్తామని అంటున్నారు. బిఎల్ఎఫ్ లో భాగంగా 20 నుంచి 25 స్థానాల్లో సిపిఎం అభ్యర్థులు ఎన్నికల బరిలో దిగనున్నారు. ఈ రోజున బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ ఏర్పడిన తర్వాత మేము ప్రతిపాదిస్తున్న విధానం అది విద్యలో, వైద్యంలో, భూమిలో, ఇంటి విషయంలో, ఉద్యోగం విషయంలో, కనీస వేతనాల విషయంలో, సామాజిక న్యాయం విషయంలో, అట్టడుగు కులాల ఆత్మగౌరవం విషయంలో అన్నింటిలో కూడా కొత్త దారి ఈ రాష్ట్రానికి చూపిస్తున్నాం. మొత్తంగా చూస్తే ఈ ఎన్నికలు అన్ని విపక్ష పార్టీలకు కత్తి మీద సాములాంటివే. ఇక్కడ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు విజయం ఎంత కీలకమో జాతీయ స్థాయిలో తిరుగులేని శక్తిగా సత్తా చాటాలని అనుకుంటున్న భాజపాకు అంతే అవసరం. క్రమంగా ప్రాతినిధ్యం తగ్గుతూ వస్తోన్న సిపిఐ, సిపిఎంలకైతే మనుగడనే నిర్ణయించే ఎన్నికలివి అని అనుకోవచ్చు. తెలంగాణ జనసమితి సాధించే స్థానాలు ప్రత్యామ్నాయ గొంతుకల స్థాయిని నిర్ణయించే అవకాశం ఉంది. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.